Flashback. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గల్లీ లొల్లి. లాస్ట్ వీడియోలో యాదగిరిగుట్ట ఇంకా లోటస్ టెంపుల్ అయితే చూడటం పూర్తయింది. ఇప్పుడైతే మనం సురేంద్రపురికి అయితే చేరుకున్నాం. ఎంట్రన్స్లో పెద్ద హనుమాన్ విగ్రహం అయితే ఉంటుంది. హనుమాన్ విగ్రహం వెనుకనే శివుడి విగ్రహం అయితే ఉంది. బయట నుంచి లుక్ అయితే ఇలా ఉంది. బుకింగ్ కౌంటర్ దగ్గరికి అయితే వచ్చేసినాం. లోపలికి వెళ్ళడానికి ఎంట్రీ పర్ ఈచ్ 350 ఛార్జ్ చేస్తున్నారు. లోపలికి అయితే వెళ్తున్నాం. ఇలా ముందుకు వెళ్ళగానే మహాభారతంలోని సన్నివేశాలు చూడొచ్చు. ఇక్కడ పాండవులు మరియు కౌరవులు ఎలా జన్మించారో చూడొచ్చు. ఇవన్నీ బాలభారతంకి సంబంధించిన విషయాలు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ చూస్తే వెంకటేశ్వర స్వామికి ఏనుగులు అభిషేకం చేస్తున్నాయి. శ్రీకృష్ణుడు తన చిన్నతనంలో చంపిన పాము యొక్క సన్నివేశాన్ని చూడవచ్చు ఇక్కడ. ఇప్పుడైతే మనం నాగలోకానికి వెళ్ళబోతున్నాం. రియలిస్టిక్గా ఉండాలని లోపల సౌండ్ సిస్టమ్ అయితే పెట్టారు. దీనివల్ల మనం నిజంగానే నాగలోకానికి వచ్చామా అన్నట్టుగా ఉంది. ఆ సౌండ్స్ కూడా వినొచ్చు మీరు ఈ వీడియోలో. నాగలోకం నుంచి అయితే బయటకైతే వచ్చేసినాం. ఇక్కడైతే విష్ణు అవతారాలు అయితే మనం చూడొచ్చు. ఇక్కడ సీతారాముల కళ్యాణం అయితే చూడొచ్చు మీరు. కృష్ణుడు గోవర్ధనగిరిని చిటికన వేలుతో మోస్తున్న సన్నివేశం మనం ఇక్కడ చూడొచ్చు. ప్రతి చోట ఇలా స్కానర్లు కనబడుతూ ఉంటాయి. స్కానర్లను యాప్లో స్కాన్ చేస్తే మనకు అక్కడ జరిగే సిచ్యువేషన్ని వాయిస్ రూపంలో మనం వినొచ్చు. దీనికోసం మనం సురేంద్రపురి వాయిస్ గైడ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఇండియాలో ఉన్న కొన్ని ప్రముఖ దేవాలయాలు అయితే చూపించారు. యమలోకంలోకి వెళ్తున్నాం. ఎంట్రన్స్లో యమధర్మరాజు ఇంకా చిత్రగుప్తుడు కనిపిస్తారు. ఇక్కడైతే యమలోకంలో వేసే శిక్షలన్నీ చూడవచ్చు.
ఇప్పుడు కైలాసంలోకి వెళ్దాం పదండి. సురేంద్రపురి మొత్తం చూడడానికి 2 to 3 అవర్స్ అయితే పడుతుంది మనకు. ఈ వీడియోని తప్పకుండా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడైతే మరికొన్ని దేవాలయాలు అయితే చూపించారు. ఇక్కడైతే ఒక క్యాంటీన్ అయితే ఉంది. శబరిమల అయ్యప్ప స్వామిని అయితే ఇక్కడ చూడొచ్చు. చలో ఒకసారి లోపల నుంచి టోటల్ వ్యూ అయితే చూసేయండి. చాలా దేవాలయాలు అయితే ఇక్కడ ఉన్నాయి. ఇంకా ఎన్నో మహాభారత మరియు రామాయణ కాలాన్ని యొక్క సన్నివేశాలు మీరు ఇక్కడ చూడవచ్చు. శ్రీకృష్ణుడు అర్జునునికి గీత బోధించే సన్నివేశం ఇక్కడ మనమైతే చూడొచ్చు. అలా ముందుకెళ్తే శ్రీ విష్ణువు అయితే పడుకొని దర్శనమిస్తాడు మనకు. వెళ్తుండగా చుట్టుపక్కల విష్ణువు ఒక 10 అవతారాలు అయితే మనం చూసుకుంటూ వెళ్ళచ్చు. చూడండి, విష్ణువు, లక్ష్మి ఇంకా బ్రహ్మ అయితే మనకి ఇక్కడ కనిపిస్తారు. అలాగే పక్కన ఉన్న మిగతా దేవుళ్ళు కూడా మనం చూడొచ్చు. మురారి జరుగు. హనుమంతుడు అరే హనుమాన్ చరిత్ర ఇక్కడ భీష్ముడిని చంపే సన్నివేశం మరియు చక్రవ్యూహం యొక్క సన్నివేశాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. చక్రవ్యూహం అనేది ఎలా ఉంటుందో ఇక్కడ మనకు కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. అలాగే అభిమన్యుని అందరూ కలిసి ఎలా చంపారు అనేది
మనకు ఇక్కడైతే చూపించారు. ఇక్కడితో సురేంద్రపురి చూడడం అయితే అయిపోయింది. మనం నెక్స్ట్ అయితే స్వర్ణగిరికి వెళ్ళబోతున్నాం. మేము స్వర్ణగిరికి వచ్చే వరకు అయితే నైట్ 7 అయితే అయింది. ఎవరి మొబైల్లో ఛార్జింగ్ లేకపోవడం వల్ల క్లిప్స్ అయితే ఎక్కువ తీయలేదు. స్వర్ణగిరితో మా ఫ్యామిలీ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. మేమైతే ఈ 2 డేస్ చాలా ఎంజాయ్ చేసాం. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.